ఇంటెస్టైనల్ డిసీజెస్ తో బాధపడుతున్నారా? గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? ఐబిఎస్ కి రీజన్స్ ఏంటి? ఈ ప్రాబ్లం కి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సబిత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్, ముందుగా చెప్పండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మీరెంత కామన్ గా చూస్తూ ఉన్నారు అండ్ ఇది రావడానికి రీజన్స్ ఏంటి, మెయిన్ రీజన్స్? యూజువల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఇస్ అప్పర్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్, అంటే మనకి స్టమక్ రీజన్లో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రెయిన్ ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి, ఇన్ఫ్లమేషన్ అని చెప్పుకోవచ్చు మనం. ద మ్యూకస్ మెంబ్రెయిన్ ఆఫ్ ద ఇంటెస్టైన్ అంటే స్టమక్ కానీ డియోడినల్ వరకు కూడా మనకి అప్పర్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ని మనం గ్యాస్ట్రైటిస్ అంటూ ఉంటాం. సో గ్యాస్ట్రైటిస్ అనేది ఈసోఫిగస్ రీజన్లో కానివ్వండి, లేదా స్టమక్ రీజన్లో కానీ, డియోడినం రీజన్లో ఉన్నటువంటి అల్సరేషన్స్ కానివ్వండి, ఇన్ఫ్లమేషన్స్ కానివ్వండి, కొంతమందికి ఇంకా తీవ్రమైన ఎరోజన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువ మటుకు అప్పర్ ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ అంటాం, అంటే చెస్ట్ రీజన్లో పెయిన్ రావటం. ఇది చాలా తీవ్రంగా బాధపడుతున్నటువంటి కేసెస్ చాలా ఉంటాయి. అంటే అప్పర్ చెస్ట్ రీజన్లో కాబట్టి ప్యానిక్ అయిపోతూ ఉంటారు అని అంటే అది ఒకవేళ కార్డియాక్కి సంబంధించి ఉందా అనేది కూడా డైలమాలో వచ్చేసి చాలామందికి ప్యానిక్ అయిపోతూ ఉంటారు. సో ఇక్కడ మనకి చెస్ట్ పెయిన్ కూడా అలా అంతే తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క పెయిన్తో పాటు వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ కానివ్వండి, లేదా ఫుడ్తో సంబంధంతో ఉన్నటువంటి పెయిన్ కానివ్వండి, లేదా వాళ్ళు తీసుకున్నటువంటి ఫుడ్, ఆ రోజు తీసుకున్నటువంటి ఫుడ్ వల్ల కూడా ఈ యొక్క పెయిన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ అప్పర్ ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ అంటే మనకి చెస్ట్ రీజన్లో మధ్య భాగంలో వచ్చేటువంటి పెయిన్ రేడియేటింగ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వెనక భాగం వరకు ఇది రేడియేట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి పూర్తిగా పుల్లటి తేన్పులు రావటము, లేదా వాటర్ బ్రాష్ అని చెప్తూ ఉంటాం, అంటే నీళ్ళు అనేది నోట్లో ఊరటము. అలాగే ఈ యొక్క ప్రాబ్లంతో పాటు వాళ్ళకి ఆకలి లేకపోవటం. సో ఎప్పుడైతే ఈ యొక్క ఆకలి లేకపోవటం కానివ్వండి, వాటర్ బ్రాష్ ఉండడం కానివ్వండి, వాళ్ళకి మూమెంట్స్, అలాగే కొంతమందికి బిటర్ టేస్ట్ ఇన్ ద మౌత్, అంటే నోట్లో నాలుక మీద చేదుగా ఉండటం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ అని చెప్పుకోవచ్చు మనము. గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో యూజువలీ అంటే అప్పర్ ఎండోస్కోపీ అనే ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ తీవ్రత అనేది ఎంతవరకు ఉంది అని తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. స్టార్టింగ్ స్టేజెస్లో మాత్రం యాంటాసిడ్స్ తీసుకోవటము, లేదా వాళ్ళ యొక్క ఫుడ్ రెజీమ్ అనేది మార్చుకోవటము, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. బట్ వన్స్ తీవ్రత అనేది పెరిగిపోయినప్పుడు యూజువల్లీ అప్పర్ ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ అనేది తరచుగా రావటము, వాళ్ళు తినలేకపోవటము, రోజువారీ పని కూడా చేసుకోలేనంత విధంగా తీవ్రంగా ఉన్నటువంటి కేసెస్ చాలా చూస్తూ ఉంటాం. కొంతమందికి గాల్ బ్లాడర్లో ఉన్నటువంటి స్టోన్స్ వల్ల కూడా ఈ యొక్క అసిడిక్ సిమ్టమ్స్ అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అది మనకి సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్తో నిర్ధారించుకోవచ్చు. దాంతో మనకి దానికి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూసుకోవచ్చు. సో గ్యాస్ట్రైటిస్ అనేది కొంతమందికి ఈసోఫేజియల్ రీజన్లో ఇన్ఫ్లమేషన్, ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అని చెప్పుకోవచ్చు. అంటే స్టమక్ పైన ఉన్నటువంటి ఈసోఫేగస్లో వాపు రావటం, మ్యూకస్ మెంబ్రెయిన్లో వాపు రావటం, దాని వల్లనే ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అనేది కూడా కొంతమందికి హయోటస్ హర్నియా వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. హయోటస్ హర్నియా ఇస్ నథింగ్ బట్ మనకి ఇంటెస్టైన్ అనేది డయాఫ్రమ్ నుంచి పాస్ అయినటువంటి రీజన్లో స్ఫింక్టర్ లాస్ అవ్వటం. సో ఇక్కడ మనకి పేగు ఈసోఫేజస్ అనేది కొద్దిగా పైకి చొచ్చుకుంటూ రావడం. సో ఫుడ్ అనేది కింది గ్రావిటేషన్ ఫోర్స్తో కిందికి వెళ్లకుండా తీసుకున్న ఫుడ్ మళ్ళీ కూడా నోట్లోకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో హైయాటస్ హర్నియా కూడా చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సిమ్టమ్స్. అలాగే ఈసోఫేజియల్ రిఫ్లెక్స్, ఈసోఫేజస్ రీజన్లో ఒకవేళ ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టయితే కనుక అవి కూడా తీవ్రంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాటర్ బ్రాష్ కానీ, నోట్లో నీరూరటం కానీ, పుల్లటి తేన్పులు రావటం కానీ, ఇవన్నీ కూడా మనకి అప్పర్ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇట్లాంటి గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ హోమియోపతిలో చక్కగా, అంటే పర్మనెంట్ సొల్యూషన్, లాంగ్ టర్మ్ మెడికేషన్ లేకుండా, అంటే వన్స్ యాంటాసిడ్స్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది పేషెంట్స్లో చూస్తూ ఉంటాము, ఇవి లైఫ్ లాంగ్ వాడుతూ ఉంటారు. సో వాళ్ళు యూజ్ చేసేటువంటి యాంటాసిడ్స్ కానివ్వండి, లేదా కొంతమందికి యాంటీ డిప్రెసెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ మెడిసిన్స్ కూడా లైఫ్ లాంగ్ తీసుకునేటువంటి పేషెంట్స్ చాలామంది ఉంటారు.
దానివల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. యాంటాసిడ్స్ వల్ల కాల్షియం అనేది డిప్లీషన్ అయ్యే అవకాశం ఉంటుంది బాడీలో. సో ఇవన్నీ కూడా లేకుండా పర్మనెంట్ సొల్యూషన్ అనేది మనకి హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో గ్యాస్ట్రైటిస్ కానీ హైటిస్ హెర్నియా కానీ 100% రిజల్ట్స్ ఇచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క ఇంటెస్టైన్ అంటే అప్పర్ రీజన్లో మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు, అంటే స్టమక్ రీజన్ వరకు, లేదా కొంతమందికి డియోడినల్ అల్సర్స్ ఉన్న వాళ్ళల్లో ఫుడ్ తీసుకున్న వెంటనే అంటే ఒక 1.5 అవర్ తర్వాత ఈ యొక్క ప్రాబ్లం మొదలయ్యే అవకాశం ఉంటుంది. అంటే పెయిన్ కానీ, డిస్కంఫర్ట్ కానివ్వండి, బ్లోటింగ్ కానివ్వండి, లేదా తేన్పులు రావడం కానీ, చెస్ట్ పెయిన్ రావడం కానీ, ఇవన్నీ కూడా మనకి ఫుడ్ తీసుకున్న 1.5 అవర్ 2 అవర్స్ తర్వాత వచ్చినట్టయితే కనుక వీ కెన్ సస్పెక్ట్ డియోడినల్ అల్సర్. అంటే ఇంటెస్టైన్లోనే ఇన్ఫ్లమేషన్ తర్వాత స్టేజ్ అల్సర్ అని చెప్పుకోవచ్చు. ఈ అల్సర్ అనేది డియోడినల్ రీజన్లో ఉన్నట్టయితే కనుక సిమ్టమ్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి అప్పర్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్. బట్ లోవర్ ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటే లార్జ్ ఇంటెస్టైన్ అని చెప్పుకోవచ్చు, లేదా కోలాన్ అని చెప్పుకోవచ్చు, రెక్టమ్ అని చెప్పుకోవచ్చు. ఈ 3 రీజన్స్లో వచ్చినటువంటి అతిపెద్ద ప్రాబ్లమ్స్ మనకి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లేదా లార్జ్ ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్, ఇవి రెండు కూడా సిమ్టమ్స్ సేమ్ అయినప్పటికీ లార్జ్ ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్స్ అనేది టెంపరీ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. ఇది పాథలాజికల్ రీజన్ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద మ్యూకస్ మెమ్బ్రేన్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి లార్జ్ ఇంటెస్టైన్లో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినటువంటి లార్జ్ ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ట్రీట్మెంట్ అనేది సింపుల్ యాంటీబయోటిక్స్ తీసుకున్నా కానీ కొద్దిపాటిగా రిలీఫ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వేరస్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఇది మాత్రం ఫంక్షనల్ డిసార్డర్ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క ఫంక్షనల్ డిసార్డర్ అంటే దాని యొక్క ఫంక్షన్ ఆర్ ఇంటెస్టైన్ యొక్క పనితీరు అనేది మారిపోవడం. ఇక్కడ మెయిన్గా రీజన్ వచ్చేసి మనకి సైకోసోమాటిక్ అని చెప్పుకోవచ్చు. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఈజ్ రిలేటెడ్ టు దేర్ సైకలాజికల్ ప్రాబ్లం. అంటే డిప్రెషన్ కానివ్వండి, లేదా ఫియర్ కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి యాంగ్జైటీ కానివ్వండి, దాంతో తోడు అయ్యి ఈ ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేది రిపీటెడ్గా పెరగడం లేదా తగ్గిపోవడం. సో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో ఎక్కువ సిమ్టమ్స్ మనకు వచ్చేసి బవల్ మూమెంట్స్ అని చెప్పుకోవచ్చు. బవల్ మూమెంట్స్ అనేది ఇర్రెగ్యులారిటీ ఉండటం, అలాగే దానికి అర్థం ఏంటంటే డైరియా రావటం. అంటే బవల్ మూమెంట్స్ అనేది తిన్న వెంటనే మోషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి, లేదా కొంతమందికి కాన్స్టిపేషన్ అంటే రెగ్యులర్గా మూమెంట్స్ ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేది పూర్తిగా తగ్గిపోవటం. సో ఇవి రెండు ఇర్రెగ్యులర్గా ఉండటం వల్ల వాళ్ళకి తీవ్రమైన డిస్కంఫర్ట్, బ్లోటింగ్ ఆఫ్ అబ్డమన్ అని చెప్పుకోవచ్చు, లార్జ్ ఇంటెస్టైన్లో ఇబ్బంది ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లార్జ్ ఇంటెస్టైన్లో మూమెంట్స్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కొంతమందికి రిపీటెడ్ బవల్ మూమెంట్స్ అంటే పర్ డే వాళ్ళ యొక్క బవల్ మూమెంట్స్ అనేది కొంతమందిలో చూస్తుంటాం. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది చాలా తీవ్రతగా బాధపడుతున్నటువంటి కేసెస్, అంటే 20 to 25 టైమ్స్ బవల్ మూమెంట్స్ పర్ డే. సో మనం ఊహించుకోవచ్చు, అంటే సింపుల్ గ్యాస్ట్రోఎంట్రైటిస్తో బాధపడినప్పుడు, సింపుల్ ఇన్ఫెక్షన్తో బాధపడినప్పుడు ఒక 2 to 3 డేస్ ఒకవేళ 10 నుంచి 20 సార్లు లూజ్ మోషన్స్ అవుతాయి, ఏ విధంగా మనిషి సఫర్ అవుతాడు, ఏ విధంగా మనిషికి వాటర్ ఈక్విలిబ్రియం అనేది డిస్టర్బ్ అయిపోతుంది అనేది మనం చూస్తూనే ఉంటాం. బట్ ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో వాళ్ళ క్రానిక్గా ఇదే ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. అంటే క్రానిక్గా డైరియాతో బాధపడుతూ ఉంటారు. పర్ డే వాళ్ళ బవల్ మూమెంట్స్ 4 times to 20 times చూసినటువంటి కేసెస్ ఉంటాయి. ఈవెన్ యంగర్ ఏజ్ గ్రూప్స్, అంటే ఈ మధ్యకాలంలో చూస్తున్నాం 20 ఏజ్ గ్రూప్లో కూడా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది చూస్తున్నాం. చాలా మందిలో ఈవెన్ స్టూడెంట్స్లో కూడా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కనిపిస్తుంది. సో ఇది చాలా తీవ్రంగా బాధపడుతున్నారు, వెయిట్ లాస్ విపరీతంగా అయిపోతున్నారు, వాళ్ళు తినలేకపోవటము, తిన్నా కానీ వాళ్ళకి బాడీకి ఈ యొక్క న్యూట్రియంట్స్ కానీ ఏవి కూడా అందకపోవటం అనేది జరుగుతుంది. సో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో హోమియోపతిలో 100% రిలీఫ్ వచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఈ మెడిసిన్స్ ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా, బికాస్ ఇట్ ఈస్ అ ఫంక్షనల్ డిసార్డర్, ఈ ఫంక్షన్ ఆఫ్ ఇంటెస్టైన్స్ అనేది పూర్తిగా మెరుగుపరిచే అవకాశం మనకి హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్తో సాధ్యమవుతుంది. సో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది మా దగ్గర వచ్చినటువంటి కేసెస్ 100% రిలీఫ్ దొరుకుతుంది. అలాగే మనకి ఇంటెస్టైనల్ సీలియాక్ డిజీజ్ అని చెప్పుకోవచ్చు. అంటే
ఇక్కడ మనకి సీలియాక్ డిజీజ్లో కానీ అల్సరేటివ్ కోలైటిస్ కానీ సేమ్ సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది, జస్ట్ లైక్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ఇక్కడ సీలియాక్ డిజీజ్ కానివ్వండి లేదా అల్సరేటివ్ కోలైటిస్లో కానివ్వండి, ఈవెన్ దెర్ ఈజ్ డిశ్చార్జ్ ఆఫ్ బ్లడ్, అంటే బ్లీడింగ్ అనేది మనకి లార్జ్ ఇంటెస్టైన్ నుంచి ఫ్రాంక్ బ్లడ్గా కనిపించే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క ప్రాబ్లమ్ని కూడా మన హోమియోపతి కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్తో చక్కగా కంట్రోల్కి తీసుకొచ్చాము వితౌట్ ఎనీ స్టెరాయిడ్స్. బికాస్ స్టెరాయిడ్స్ వాడటం వల్ల, యాంటాసిడ్స్ వాడటం వల్ల వాళ్ళకి టెంపరీ సొల్యూషన్ ఉన్నప్పటికీ దానికి లాంగ్ టర్మ్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో అవి లేకుండానే హోమియోపతి సింపుల్ మెడిసిన్స్తో అల్సరేటివ్ కొలైటిస్, celiac disease, irritable bowel syndrome and infectious bowel syndrome అని చెప్పుకోవచ్చు. అంటే లార్జ్ ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేటరీ లార్జ్ ఇంటెస్టైన్ డిజీజ్లో కూడా హోమియోపతిలో చక్కటి పరిష్కారం ఉంది. పూర్తిగా 100% రిజల్ట్ మనకు కనిపిస్తుంది. ఓకే డాక్టర్, అయితే ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? లైక్ ఎలాంటి వాళ్ళు, ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నవారు, ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళలో ఎక్కువగా ఇవి వస్తున్నాయి అండ్ మీరు ఎంత కామన్గా చూస్తూ ఉన్నారు? ఈ మధ్య కాలంలో గ్యాస్ట్రైటిస్ అనేది ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా, అంటే సింపుల్ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా, ఈవెన్ 10 years పిల్లల దగ్గర నుంచి 60 years వాళ్ళలో కూడా కామన్ సిమ్టమ్ అయిపోయింది. సో గ్యాస్ట్రైటిస్ అనేది మైల్డ్ టు సివియర్, యాజ్ ఎనీ కేసెస్ మైల్డ్ టు సివియర్ కేసెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే గ్యాస్ట్రైటిస్లో మైల్డ్ కేసెస్లో ఓకే, వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ని రెగ్యులరైజ్ చేసుకోవటము, గ్యాప్ ఎక్కువ లేకుండా తీసుకోవటము, అలాగే వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్లో కూడా ఎక్కువ స్పైసీ లేకుండా చూసుకోవటం, లేదా కొంతమందిలో వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ అనేది హెవీ క్వాంటిటీలో ఒకేసారి తీసుకునేటువంటి కేసెస్లో కూడా గ్యాస్ట్రైటిస్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ గ్యాస్ట్రైటిస్ అనేది కొంతమందిలో వాళ్ళు తీసుకున్నటువంటి మెడికేషన్స్ వల్ల కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ మెడికేషన్స్ కూడా వాళ్ళు అంటే మా దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, దేనికి వాళ్ళు ట్రీట్మెంట్ వాడుతున్నారు అని చెప్తూ వాళ్ళు తీసుకునేటువంటి మెడికేషన్స్ని కూడా ఆల్టర్ చేయడము, దానికి కూడా మా మెడిసిన్స్తో రిప్లేస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. యూజువలీ గ్యాస్ట్రైటిస్ అనేది కొంతమందిలో ఎన్ఎస్ఏఐడ్స్ అంటే నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, కొంతమందిలో రుమటైడ్ ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళలో, కొంతమందిలో ఇన్ఫ్లమేషన్ అనేది రిపీటెడ్గా ఉన్న వాళ్ళలో ఇలాంటి మెడిసిన్స్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ మెడిసిన్స్ వాడిన వాళ్ళలో ఈ యొక్క ఇన్ఫెక్షన్ రావటము లేదా ఇన్ఫ్లమేషన్ రావటము, అలాగే అల్సరేషన్ ఫామ్ అవ్వటము అనేది ఎక్కువగా కనిపిస్తుంది. పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడిన వాళ్ళల్లో కూడా ఈ యొక్క అల్సరేషన్స్ అనేది ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు యూజ్ చేసేటువంటి మెడిసిన్స్ వల్లనే మన ఇంటెస్టైన్లో ఈ యొక్క చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో గ్యాస్ట్రైటిస్ అది కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళలో, సో ఇక్కడ మనకి మెయిన్గా ఎక్సర్సైజ్ లేని వాళ్ళల్లో, ఫుడ్ ఇంటేక్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో కూడా గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే లాంగ్ ఇంటర్వల్స్, అంటే కొంతమందిలో చూస్తూ ఉంటాము మార్నింగ్ ఇంటేక్ తర్వాత యూజువలీ 7 to 8 hours గ్యాప్ అనేది చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళలో కూడా గ్యాస్ట్రైటిస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బికాస్ దెర్ ఈస్ రెగ్యులర్ సెక్రీషన్స్ ఆఫ్ ఇంటెస్టైనల్ జ్యూసెస్ అనమాట. సో ఎప్పుడైతే మనము ఫుడ్ అనేది చాలా ఎక్కువగా గ్యాప్ ఇస్తూ వస్తూ ఉంటామో ఈ జ్యూసెస్ వల్లనే యాసిడిక్ మీడియం డెవలప్ అవుతుంది, దానివల్లనే ఈ గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్ డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. సంతోష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్తే అండి. చెప్పండి. నమస్కారం అండి, చెప్పండి మేడం. నాకు యాసిడ్ రిఫ్లెక్షన్ ప్రాబ్లం ఉంది మేడం. మళ్ళీ చెప్పండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయరా? యాసిడ్ రిఫ్లెక్షన్ అంటే ఇప్పుడు మనం యాసిడ్ రిఫ్లెక్స్. అరగడం ఓకే లేదు మేడం. ఓకే చెప్పండి. తిన్న ఫుడ్ అరగడం లేదు. ఇప్పుడు మన యాసిడ్ ఇప్పుడు ఆ ఫుడ్ పైకి వెళ్ళకుండా అది ఏమైతుందంటే పైకి వచ్చి ఇట్లా గొంతులో పట్టేసినట్టు అవుతుంది మేడం. యా, డైజెషన్ అవుతలేదు, ఫుడ్ డైజెషన్ అవుతలేదు. ఓకే, రోజంతా ఉంటుందా, ఫుడ్ తీసుకున్న వెంటనే ఉంటుందా? ఫుడ్ అంటే డే మొత్తం ఉంటుంది మేడం, నైట్ పడుకున్న తర్వాత ఎక్కువ మేడం అది. ఓకే, సో ఇక్కడ మీకు ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ చెప్తున్నారు మీరు. ఈసోఫేగస్ రీజన్స్లో ఇన్ఫ్లమేషన్ కానీ అల్సరేషన్ కానివ్వండి లేదా హైయటిస్ హెర్నియా, ఈ 3 ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది మనకి ఎండోస్కోపీ చేస్తే కానీ మనకు అర్థం కాదు ఈసోఫేజియల్ రీజన్లో ఎక్కడ ఉంది అనేది. బట్ ఈసోఫేజియల్ రిఫ్లెక్స్కి మీకు ఉన్నటువంటి అంటే గొంతు వరకు కూడా మీకు ఆ బర్నింగ్ సెన్సేషన్ కానీ ఇవన్నీ తెలుస్తున్నాయంటే మీకు ఈసోఫేజస్లో ఉన్నటువంటి ఫుడ్ కంటెంట్స్ అనేది గొంతు వరకు రిఫ్లెక్స్ అవుతున్నాయి. సో ఇక్కడ మనకి రిఫ్లెక్స్ అవ్వడానికి కారణం అనేది
ఇన్ఫ్లమేషన్ ఉండొచ్చు, అక్కడ ఉన్నటువంటి హైయటిస్ హెర్నియా అంటే అక్కడ ఉన్నటువంటి ఈసోఫేజెస్ అనేది పైకి చొచ్చుకుంటూ రావడం. సో మీరు తీసుకునేటువంటి ఫుడ్ రెగ్యులర్గా తీసుకోవాల్సినటువంటి అంటే రెగ్యులర్ ఇంటర్వల్స్లో తీసుకోవాలి, గ్యాప్ ఎక్కువ తీసుకోవద్దు, అలాగే ఫుడ్ తీసుకున్న వెంటనే పడుకోకూడదు. ఇక్కడ మీకు రిఫ్లెక్స్ అవుతుంది బికాస్ దెర్ ఇస్ స్ఫింక్టర్ మెకానిజంలో ప్రాబ్లం ఉంది. వన్స్ ఫుడ్ ఇంటేక్ తీసుకున్న తర్వాత పైకి అనేది రాకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే దెర్ ఆర్ స్ఫింక్టర్స్ మన ఈసోఫేజెస్ కానీ లేదా డయాఫ్రమ్ రీజన్స్లో కానీ స్ఫింక్టర్స్ ఉంటాయి. ఒక్కసారి ఫుడ్ కిందికి వెళ్ళిపోయిన తర్వాత అవి క్లోజ్ అయిపోతూ ఉంటాయి. బట్ వెన్ దెర్ ఈస్ స్ఫింక్టర్ లాస్ అంటే ఈ యొక్క ప్రాబ్లమ్స్లో ఈ యొక్క రీజన్స్లో స్ఫింక్టర్ లాస్ అయినప్పుడు ఫుడ్ మళ్ళీ బ్యాక్ ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది ఎందువల్ల అవుతుంది? అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్స్ వలన లేదా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? హర్నియా అంటూ ఉంటాం. సో ఉన్నటువంటి రీజన్లో ఉండకుండా వేరే రీజన్స్కి చొచ్చుకుంటూ వెళ్ళిపోవడాన్ని హర్నియా అంటూ ఉంటాం. ఈ యొక్క ప్రాబ్లం ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇమీడియట్గా మీకు ఎండోస్కోపీ చేయాల్సినటువంటి అవసరము, అలాగే ఎండోస్కోపీ చేయక ముందే హోమియోపతి మందులతో కూడా ఈసోఫేజియల్ రిఫ్లెక్స్, హైయటిస్ హెర్నియా రెండు కూడా ట్రీట్మెంట్ చేయవచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజేశ్వరి గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఫోర్త్ స్టేజ్ అంటుందండి, క్యాన్సర్ అండి. ఓకే ఓకే, క్యాన్సర్ అండి. ఎక్కడ ఉంది క్యాన్సర్? క్యాన్సర్ ఎక్కడ ఉందండి? టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడకండి. క్యాన్సర్ మేడం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. బ్లడ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ అంటే బ్రెయిన్ క్యాన్సర్, ట్యూమర్ అండి. బ్రెయిన్ ట్యూమర్. ఓకే ఓకే. సో ఇది మెయిన్గా క్యాన్సర్లో ఖచ్చితంగా ట్రీట్మెంట్ చాలా అవసరం. ఏ స్టేజ్ అయినప్పటికీ ఈ మధ్యకాలంలో మంచి మెడిసిన్స్ వచ్చాయి. ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయండి. ఎనీ స్టేజ్ అది రివర్సబుల్ అనేది చాలా పాసిబుల్ ఉంది. సో మీరు ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకొని వచ్చినట్టయితే కనుక అది ఎంతవరకు సాధ్యమవుతుంది ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డాక్టర్, అయితే ఇప్పుడు చాలా వరకు మీరు ఇందాక అన్నారు, చాలా కామన్గా మీరు చూస్తూ ఉన్నారు 20 years నుంచి అండ్ 10 years వాళ్ళకు కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అనేసి. అండ్ ఏంటంటే అంతే సింపుల్గా, ఎంత కామన్గా చూస్తున్నారో అంత సింపుల్గానే యాంటాసిడ్ రాగానే యాంటాసిడ్ ఏదో ఒకటి వేసేసుకోవడము, రిలీఫ్ అవ్వగానే దాన్ని నెగ్లెక్ట్ చేసి అలా ఉండడం, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ వేసుకోవడం, ఇలా చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎస్, యాంటాసిడ్స్ అనేది నేను చాలా మందిలో చూసాను. రెగ్యులర్గా అంటే ఒకసారే కాకుండా డైలీ ఇంటేక్ ఆఫ్ యాంటాసిడ్స్ అనేది చాలా మందిలో వాడుతూ ఉన్నారు. సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పుకోవచ్చు. బికాస్ వాళ్ళు తీసుకునేటువంటి మెడిసిన్స్ వల్ల కానివ్వండి, యూజువల్లీ చాలామంది యాంటీ డయాబెటిక్స్ కానివ్వండి, యాంటీ హైపర్టెన్సివ్స్ కానివ్వండి, ఇలాంటివి వాడినప్పుడు కూడా ఆ యొక్క డిస్టర్బెన్స్ వల్ల యాంటాసిడ్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ యాంటాసిడ్స్ తీసుకుంటే మళ్ళీ కాల్షియం డెఫిషియన్సీ, మళ్ళీ ఆస్టియోపొరోటిక్ చేంజెస్ ఆఫ్ బోన్, ఇవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో డైలీ యాంటాసిడ్స్ తీసుకోవడం అనేది మంచిది కాదు. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా అంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ అది మీరు తీసుకునేటువంటి ఆహారంలో చేంజెస్ కానివ్వండి లేదా లైఫ్ స్టైల్లో చేంజెస్ కానివ్వండి, ఇవన్నీ చేసుకుంటున్నప్పటికీ మీకు రిపీటెడ్గా అసిడిటీ, యాసిడ్ రిఫ్లెక్స్ అంటే తేన్పులు రావటము లేకపోతే నొప్పి రావటము ఇవన్నీ జరుగుతున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఎండోస్కోపీ చేసి దాన్ని నిర్ధారణ చేసుకొని డీడీస్ చేసుకొని అంటే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఓన్లీ యాంటాసిడ్ సొల్యూషన్ కాదు, హోమియోపతిలో చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. పూర్తిగా గ్యాస్ట్రైటిస్ కానీ, డియోడినల్ అల్సర్స్ కానీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానివ్వండి, లేదా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కానివ్వండి, లేదా సిలియాక్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్లో కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఏ కేసెస్ అయినా అంటే వేరే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ వాటిల్లో మనం 100% అని చెప్పం. బట్ గ్యాస్ట్రైటిస్, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో మాత్రం 100% రిజల్ట్ ఇచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి మా దగ్గర. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. బసవరాజు గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? ఎస్, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి, చెప్పండి. ఆకలి కావడం బసవరాజు గారు మీ వయసు చెప్పండి. 30 years. ఆకలి అవ్వట్లేదు మీకు? ఓకే, ఏం చేస్తుంటారు? ఓకే, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది కదా, డే అంతా కూర్చొని చదువుతూ ఉన్నట్టున్నారు. సో కొద్దిగా యాక్టివిటీ అంటే 1 hour యాక్టివిటీ అనేది పెంచుకోండి. ఎప్పుడైతే మీరు యాక్టివిటీ పెంచుకుంటూ వస్తారో అలాగే ఇంటెస్టైనల్ మూమెంట్స్ కూడా నార్మల్ ఉండే అవకాశం ఉంటుంది, మీకు అపిటైట్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్
నాట్ ఓన్లీ దాట్ రీజన్, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నంత మాత్రాన ఆకలి ఉండకపోవడం అనేది జరగదు. మన బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్ ఒకవేళ నార్మల్ ఉన్నట్టయితే కనుక మనకు ఖచ్చితంగా 1200 to 1500 కిలో క్యాలరీస్ ఈవెన్ ఇన్ ద సెడెంటరీ లైఫ్ స్టైల్ అవసరం ఉంటుంది. సో ఆకలి పూర్తిగా లేకపోవడం అనేది ఇంకేవైనా కారణాలు ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ మీకు పూర్తిగా గ్యాస్ట్రైటిస్ సిమ్టమ్స్ అనేది తీవ్రంగా ఉన్నట్టయితే కనుక ట్రీట్మెంట్ తీసుకోండి, పూర్తిగా నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, ఇందాక మీరు అన్నారు, ఇప్పుడు కూడా ఒక కాలర్ అడిగారు, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా ఇలాంటి గ్యాస్ట్రైటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అని అన్నారు. అయితే ఇప్పుడు తీసుకునే ఫుడ్లో కూడా జంక్ ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు కారణం అవుతుంది? ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు అంటారా? ఖచ్చితంగా అవ్వచ్చు. బికాస్ జంక్ ఫుడ్ అనేది కూడా మనకి క్యాలరీ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వాళ్ళు యూజ్ చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి మనకు కొలెస్ట్రాల్ కంటెంట్ అనేది కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇండైజెషన్ ప్రాబ్లం అనేది బికాస్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ అనుకోండి, నాట్ హోమ్లీ ఫుడ్ కాబట్టి ఇంట్లో చేసినటువంటి ఫుడ్ కాకుండా బయట చేసినటువంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళు యూజ్ చేసినటువంటి ఆయిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా యాడ్ ఆన్ క్యాలరీస్ అని చెప్పుకోవచ్చు. సో వెన్ యాడ్ ఆన్ క్యాలరీస్ అయినప్పుడు మనకి మన ఇంటెస్టైన్కి డే టు డే యాక్టివిటీలో మనము హ్యాబిచుయేట్ చేసినటువంటి క్యాలరీస్ మాత్రమే డైజెస్ట్ అవుతాయి. వెన్ యూ హ్యావ్ గివెన్ మోర్ క్యాలరీస్ మనము ఇంటెస్టైన్కి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇండైజెషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బాడీకి ఎంత అవసరం, ఎంత క్యాలరీస్ అవసరం, అలాగే మనం తీసుకునేటువంటి ఫుడ్లో బ్యాలెన్స్డ్ డైట్ అంటూ ఉంటాం. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఎంత కార్బోహైడ్రేట్ కావాలి, ఎంత ఫ్యాట్ కావాలి, ఎంత ఫైబర్ ఇంటేక్ కావాలి, వెజిటేబుల్స్ ఎంత కావాలి, అలాగే ఎంత ఫ్రూట్స్ కావాలి అనేది సమపాలంలో తీసుకున్నట్టయితేనే డైజెషన్ అనేది ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఈవెన్ యంగర్ ఏజ్ గ్రూప్స్ అంటే బిలో 10 years ఏజ్ గ్రూప్ కూడా క్లినిక్లో ప్రెజెంట్ అవుతున్నారు విత్ కాన్స్టిపేషన్. సో ఇక్కడ మనకి వాళ్ళు తీసుకునేటువంటి వెరైటీ ఫుడ్ అనేది ఖచ్చితంగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే గనక, ఖచ్చితంగా ఫైబర్ ఫుడ్ అనేది వాళ్ళు యాడ్ ఆన్ చేసుకున్నట్టయితే గనక కాన్స్టిపేషన్ అనేది ఉండే అవకాశం చాలా తక్కువైపోతుంది. బట్ ఈవెన్ దో కొంతమందిలో మీసెంట్రిక్ లింఫ్ నోడ్స్ పెరగటం వల్ల, అంటే అక్కడ ఇంటెస్టైనల్ రీజన్లో ఇన్ఫెక్షన్ వల్ల మీసెంట్రిక్ లింఫ్ నోడ్స్ పెరుగుతున్నాయి. వాళ్ళల్లోనే కాన్స్టిపేషన్ డెవలప్ అయినటువంటి కేసెస్ వెరీ యంగ్ ఏజ్ అంటే 6 yearsలో కూడా చూసినట్టు కేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏంటి, ఇన్ఫెక్షన్ ఆఫ్ ఇంటెస్టైన్ వల్ల కాన్స్టిపేషన్ డెవలప్ అయింది. సో దిస్ ఈస్ వెరీ సివియర్ కేస్. అలాగే కాన్స్టిపేషన్ని కూడా మనం చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం. సో కాన్స్టిపేషనే కదా అని, బట్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ఇంటెస్టైన్ వల్ల కూడా కాన్స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో చక్కగా వాటర్ ఇంటేక్ తీసుకోవడం, ఇన్ఫెక్షన్స్ లేకుండా చూసుకోవడం, బ్లడ్ కంటెంట్ ఆఫ్ ద బాడీ అనేది కూడా, అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళలో కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కాన్స్టిపేషన్ కానీ, గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, లేదా ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కానివ్వండి, ఖచ్చితంగా వీటిని క్షుణ్ణంగా పరిశీలించి ప్రాబ్లం అనేది ఎక్కడ ఉంది చూసుకొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే డాక్టర్, ఇవన్నీ ఫంక్షనల్ డిజార్డర్స్ అని అన్నారు కదా ఇందాక. సో ఇవి అంతే మన డైట్ లేదంటే మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల అలాంగ్ విత్ దట్ మెడిసిన్ వాడడం వల్ల తగ్గిపోతూ ఉంటుంది. ఇదే చాలా మంది ఏంటంటే అప్పటి వరకు వచ్చినప్పుడు వరకు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసినప్పుడు ఆ ఫుడ్ కంట్రోల్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉంటారు. అండ్ మిగతా నెక్స్ట్ టైం మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ అలానే మెయింటైన్ చేస్తూ ఉంటారు. బేసిక్గా చెప్పాలంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఈ ప్రాబ్లమ్ని. దీనివల్ల ఫర్దర్గా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? ఎస్, కాన్స్టిపేషన్ రిపీటెడ్గా ఉండటం వల్ల, మలబద్ధకం అనేది ఎక్కువగా ఉండటం వల్ల రెక్టమ్ మీద ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది. అక్కడ మనకి వెరికోసిటీ ఆఫ్ వెయిన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ హెమరాయిడ్స్, పైల్స్. సో ఎప్పుడైతే కాన్స్టిపేషన్ అని సివియర్గా ఉంటుందో, ఇంటెస్టైనల్ మూమెంట్స్ అనేది మనకి ఎక్కువగా ప్రెషర్కి గురవుతుందో అక్కడ వారికోసిటీ ఆఫ్ వెయిన్స్ రావటము, ఆ యొక్క వెయిన్స్ అనేది మనకు చుచ్చుకుంటూ బయటికి రావటం, ఎక్స్టర్నల్ పైల్స్గా ఫామ్ అవ్వటం, అక్కడ నుంచి రక్తం పడడము, నొప్పికి గురవటం అనేది చూస్తూ ఉంటాం. సో కాన్స్టిపేషన్ అనేది చాలా చిన్న ప్రాబ్లం. మలబద్ధకంని క్యూర్ చేసుకోవడానికి కొద్దిసార్లు ఓన్లీ వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ని చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. అలాంటిది క్రానిక్గా వాళ్ళు కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఉంటే హెమరాయిడ్స్, అలాగే హెమరాయిడ్స్ నుంచి ఫిషర్స్ లేదా ఫిస్టులా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఏ చిన్న ప్రాబ్లం అయినా స్టార్టింగ్ స్టేజెస్లోనే వాళ్ళు ఖచ్చితంగా డయాగ్నోసిస్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి. ఒకవేళ వాళ్ళు ఫుడ్ అనేది ఆల్టరేషన్ చేసినప్పటికీ వాళ్ళ మలబద్ధకం అనేది క్యూర్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఎండోస్కోపీ చేసుకోవాల్సి ఉంటుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకొని ప్రాబ్లం అనేది ఇంకెంతవరకు ఉంది అని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్.